వాడు ఆడాలి ఓడాలి, అప్పులు చేయాలి, అడ్డంగా దొరికిపోవాలి. ఇందాక నా ఫ్యాన్స్ తో నువ్వు ప్రవర్తించిన పద్ధతి నాకు నచ్చలేదు. మీరన్న ఒక్క మాట పూర్తయింది. ఇలాంటి చోటుకొస్తేనైనా నీలో మార్పు వస్తుందనుకున్నాను. చోటులో ఏముంది? అంతా మనసులో ఉంది. ఆ మనసే మార్చుకోమని చెప్తున్నాను. మారమని నేరమని చెప్పే హక్కు మీకు లేదు. నేను నా ప్రవర్తన నా పద్ధతులు ఇలాగే ఉంటాయి. మార్పు అవసరమని మీరనుకుంటే అది మీతోనే మొదలు కావాలి. ఆగో, నేను నీకేమన్యాయం చేశాను? అన్యాయం అంటే మీ దృష్టిలో ఏంటి? విడాకులిచ్చి విడిగా బతకడమా? అదే మీ దృష్టిలో అన్యాయం అయితే అంతకన్నా అన్యాయం ఒకే కప్పు కింద విడివిడిగా బతకడం. దీనికేం పేరు పెడతారు? మనం ఏ పేరు పెట్టక్కర్లేదు. ఇదిగో ఇలా బయట వాళ్ళ దగ్గర బయటపడితే వాళ్లే తలా ఓ రకంగా మాట్లాడతారు. కనీసం బయటకొచ్చినప్పుడైనా మొహానిత చిరునవ్వుతో కనిపించొచ్చుగా. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ కనపడ్డానికి నేనే మీ గది గోడకు తగిలించిన మొనాలిసా చిత్రపటాన్ని కాదు, మనిషిని. నాకు ఓ వ్యక్తిత్వం ఉంది. మీరేంటనేది, మీ వ్యక్తిత్వం ఏంటనేది నాకన్నా ముందు మీకే తెలుసు. నటన నేర్పి నేర్పి మీకు అదే అలవాటయ్యుండొచ్చు. కానీ నాకది చేతకాని కళ. ఏ క్యారెక్టర్ లేని వాళ్లకు, క్యారెక్టర్స్ కోసం మీ చుట్టూ తిరిగే వాళ్లకు, మీ హీరోయిన్లకు చెప్పండి. మీ లెక్చర్లు భక్తిగా వింటారు. నాకంత భక్తి లేదు. హాయ్ లక్ష్మి. ఇది నాది 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 ఇటువు నాది 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 వదులు, పాడైపోతుంది. ఏ విలేజ్ గర్ల్ చెప్తే అర్థం కాదా? నీకేమైనా మెంట్లా? ఈ పువ్వు వదులు. అసలు నువ్వెవరు? నేను ఎవరైతే నీకెందుకు? గివ్ టు మీ. ఈ పువ్వు నాది. నీ పేరు రాస్తుందా? మరి నీ పేరుందా? అయినా ఇది గుడిదే కదా. ఈ గుడేమైనా మీ తాడ్డా? ఇది మా డాడీ షూటింగ్ కోసం ఇక్కడ పెట్టించారు కాబట్టి ఇది మాది. నాకు నచ్చింది, ఇవ్వచ్చుగా. చూసిన చుక్కలన్నీ నీవేనా? గివ్. నేను వదలను. ఏయ్ వదలు. నేను వదిలిపెట్టను. ఏయ్ నాది. వదులు. నాది. నాది వదలు. వదలను. వదులు. నాది. వదలను. ఎక్కడయ్యా వీడు? ఇది నాది వదలు. అదిగోమ్మా అక్కడే ఉన్నారు. నాది ఇవ్వు. ఏయ్ కొడతాయేమనుకున్నావో? ఒరే రిషి, ఏమిట్రా గొడవ? కొట్టానంటేనా మూతిపళ్ళు రాలుతాయి. ఒరే రిషి, మర్యాదగా పువ్వు నాకు ఇచ్చే. ఒరే ఇవ్వ. ఏంటమ్మా ఏమైంది? చూడండి అంకుల్, ఈ పువ్వు ముందు నేనే పట్టుకున్నాను, నాకు ఇవ్వట్లేదు ఈ అబ్బాయి. ఏంటిచ్చేది? ఈ షూటింగ్ ది. చూడండి అంకుల్. బాబు చెప్పేది కరెక్టేనమ్మా. ఇది షూటింగ్ కోసమే ఇక్కడ పెట్టారమ్మా. అవునా? అయితే వద్దులే, నువ్వే తీసుకో.
ఒరే రిషి, నాకు నచ్చింది ఇంకొకరు కావాలనుకుంటే వాళ్ళకి ఇవ్వను, నేను తీసుకోను. ఒరే రిషి, రిషి, ఇదిగో సునీల్, పట్టుకోబోయా వాణ్ణి. ఒరే రిషి, బాబు ఋషి ఆగు. అరే రిషి, వెళ్ళిపోతున్నాడు, పట్టుకోవయ్యా. ఒరే రిషి, రిషి. బాబు ఋషి ఆగు. ఆగరా బాబు. ఒరే, పట్టుకోవయ్యా, త్వరగా వెళ్ళు. ఒరే రిషి, బాబు, ఋషి ఆగరా. ఋషి. ఒరే రిషి. బాబు, ఇది సామాన్యమైన ఏనుగు కాదు, సాక్షాత్తు దైవకార్యం కోసం పుట్టిన ఆ గజాననుని స్వరూపం. దీని ఆశీర్వాదం తీసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి. ఒరే రిషి. బాబు నీకు కావాలంటే ఇంకో ఫ్లవర్ ఇస్తాను, నా మాట విను బాబు. ఒరే రిషి, ఇదిగో ఈ పండు ఆ ఏనుక్కిచ్చి ఆశీర్వాదం తీసుకున్నా. అయ్యో తప్పురా, నా బాబు కాదు. ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వు, మంచోడు వంట. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో, ఇదేమిటి ఈ పసివాడి మీద ఇంత ఆగ్రహం చూపించింది? ఇందాక కొలం దగ్గర బాబు పువ్వును కూడా ఇలాగే నలిపేశాడు కదమ్మా. ఆ సంగతి నోర్లేని జీవానికి కూడా నచ్చలేదనుకుంటా. ఒరే రిషి, అరే అమ్మా మేఘమాల, ఈ అరటిపండు తీసుకొని గజాననునికి ఇవ్వమ్మా. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కొండ వలస గారు కొండకు వలస వచ్చి నా దుంప తెంచేస్తున్నారు. సార్, రాసి రాసి అలిసిపోయారు, టీ తాగండి. ఇలాగే ఏంటి సార్, హాయిగా ఇంట్లో రాసుకోక ఏం తెప్పలు ఇవి? నీకు పెళ్ళయిందా? కాలేదు సార్. నాకైంది. అందుకే
ప్రశాంతంగా రాసుకుందామని హంపి వచ్చానురా. ఎర్రదవా మరి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారు సార్? పట్టుకో చెప్తాను. ఒక డైనమిక్ లేడీ, ఓహో, ఐపీఎస్ ఆఫీసర్, వైజయంతి కథ. సీను ఓపెన్ చేస్తే యువర్ అండర్ అరెస్ట్. అయ్య బాబోయ్, అమ్మగారు వచ్చారేంటి? అయ్యగారు మీకు మూడింది. వసే 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 వసే, నువ్వేంటే ఈ గెటప్ లో ఇలా ప్రత్యక్షం అయిపోయావు? నువ్వే యాసం రాసినా అది నేనే వెయ్యాలి. ఇంకొకరిని ఊహించుకున్నావంటే లాకప్ డెత్తే. ఐపీఎస్ ఆఫీసర్ అంటే చాలా డైనమిక్ గా ఉంటారే. ఈ వేష భాషలతోనే వచ్చి వాళ్ళ పరువులు తీయకు. నీకు దండం పెడతాను. ఏంట్రా నాకు నాకు ఈ క్యారెక్టర్ సూట్ కాలేదంటావా? నిన్ను షూట్ చేస్తానేమనుకున్నావు? లాభం లేదు, వెంటనే స్క్రిప్ట్ మార్చి. ఒరే 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 ఒరే, నువ్వు అమ్మగారిని గట్టిగా పట్టుకో. అక్కడ కాదు, చేతులు పట్టుకో. అలాగే పట్టుకో. వైజయంతి ఒక ఎన్కౌంటర్ లో మరణించింది. దుర్మార్గుడా! అయిందా అయిందా? ఇప్పుడు ఏం కథ రాస్తున్నారు సార్? ఇది తీవ్రవాది కథ, కరుడుగట్టిన తీవ్రవాది కథ. సీను ఓపెన్ చేసేసరికి ఒరే జయప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎక్కడ్రా విలన్లంతా? ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అదిగో రెడీ అయిపోయింది. మళ్ళా పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. కర్మ కర్మ కర్మ. ఏంటే ఈ క్యారెక్టర్ లో కూడా నువ్వే ఎంటర్ అయిపోతావా? ఏటే నీ చేతి మీద రక్తపు మార్కులేంటి? ఇప్పుడే ఎన్కౌంటర్ లో వైజయంతి ఐపీఎస్ ని చంపేసి వస్తున్నాను. ఏటే నా పాత్ర చంపేసిందా? అవును. ఎంతసేపు అని క్యారెక్టర్ ని ఖాళీగా నిలబెడతావురా? రాచావు. రావులమ్మ ఎన్కౌంటర్ 2లో కాదు 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 వీరమరణం పొందింది. ఒరే బక్క రైటరు, నా క్యారెక్టర్ చంపకరా నీ ఎంకమ్మా. నా వీల్లేదు, యు మస్ట్ డై. ఇలాగ ఎన్నిసార్లు చంపేస్తాను నేను. ఇది నిజంగా పోయినా బాగున్నా.
నమస్తే అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. హంపి ఉత్సవాలకు విచ్చేసిన రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు సురభి నాటక కంపెనీ సమర్పించే స్వాగత సుమాంజలి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన నాటకాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన హంపి గ్రామ సర్పంచ్ శ్రీ శేషాద్రి గారికి మా ప్రత్యేక అభినందనలు. వారి కళాభిరుచి ఎంత గొప్పదో ఈ ఉత్సవాల ఆర్భాటాన్ని చూస్తుంటే శేషాద్రి గారి కళ్ళల్లో మెరిసే మెరిపే చెప్తోంది. మరికొద్దిసేపట్లో సురభి కంపెనీ వారిచే మహిషాసుర మర్దని అను నాటకం ప్రదర్శింపబడుతుంది. బ్రహ్మచే వరములు పొంది ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ అతికాయ మహాకాయ ప్రవేశాది అష్టస్తంభనానిక విద్యలందు ప్రవీణుడైన నాకు మరణం లేదు లేదు లేదు. పూల భూత్తరములు తత్తరింపు చేయవలె. దేవాంతక అష్టదిక్పాలకులందరూ మనకు పాదాక్రాంతులై ఉన్నారు. ముల్లాకాల్లో మన శాస్త్రమునే అమలుపరచండి. ఎవరు ఎదురు తిరిగితే వాడిని హతమార్చండి. కిట్టపా అయ్యా, దీని తస్సాదియ్య ఒళ్ళంతా జివ్వు మనిపించేలా ఉందరా. గోపురములన్నీ కూల్చివే. అట్టాటి తాగుబోతోని కట్టుకుని ఇట్టాటి అనగత్తే ఎట్టా ఎగుతుందిరా కిట్టపా. జీవులు నల్లే పూజిల్చునటులా శాసనము సేతులో కాన శాశ్వతంబుగా. అయ్యా, శారద మొగుడు సంగతి ఏం చేశారురా? ఆడి వ్యాపారం ఎంతవరకు వచ్చింది? పేక లోతుల దాకా అప్పులో కూరుకుపోయాడయ్యా. ఆ తల మాత్రం ఏం పాపం చేసిందిరా? తల తాకెట్టు పెట్టేదాకా అప్పిచ్చి తలకు పోసుకున్నంత తాగించి ఆడిని నా కాళ్ళ దగ్గర పడేంట్రా. అలాగేనయ్యా. ఆ బాకీ ఎప్పుడు వసూలు చేయాలో నేను చూసుకుంటా. ఎప్పుడు ఎందుకయ్యా, రేపేలా కొత్తాం. తొందరగా పనిచేయండిరా. అలాగేనయ్యా. ఈ ఉత్సవాలు అయ్యే లోపు ఈ శారదతో నా ఉత్సవం కూడా పూర్తయిపోవాలి. అలాగేనయ్యా. ఆ మహిషాసురుని దురాగతాలకు అడ్డే లేకుండా పోతోంది. వాని బారి నుండి మమ్మల్ని కాపాడుము తల్లి. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. ఆహా, ఏమి అద్భుత సౌందర్యము! అతివకాదిది అతివకాదిది బంగారు లతిక కాని నారిగాదిది మదన కటారి కాని కాంతకాదిది నా మనస్కాంత. మహిషాసుర, ఈ సృష్టిని సృష్టించిందెవరు? బ్రహ్మ. అతనిని ప్రభవింపచేసిందెవరు? విష్ణువు. ఆయనను సృష్టించిందెవరు? ఆయదో పరాశక్తి. ఆ పరాశక్తిని నేనే. అయితే నువ్వే నాకు కావాలి.
కట్టుబట్టలతోటి ఊరు పొలిమేరల దాకా తరిమి తరిమి కొట్టిస్తారేమనుకుంటున్నావా? నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి. ఎవరు?